బ్యాక్ టు న్యూస్. సినీ నటులు రాజశేఖర్ జీవిత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. లోటస్ పాండ్ లో జగన్ కలిసిన రాజశేఖర్ దంపతులు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇన్ని రోజులు జగన్ వెంట నడవనందుకు చాలా బాధపడ్డామని రాజశేఖర్ చెప్పారు. అందుకే ఎన్నికల ముందే ఆయనతో ఉన్న విభేదాలు తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. జగన్ కు ప్రజలు ఒక్కసారి అవకాశం ఇవ్వాలన్నారు. పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబు ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని జీవిత ఆరోపించారు. 10 ఏళ్లుగా జగన్ పోరాటం చేస్తున్నారని, ప్రజలు ఆదరిస్తారన్న నమ్మకం తమకు ఉందన్నారు జీవిత. ఇక లోటస్ పాండ్ నుండి రాజశేఖర్ మాట్లాడుతున్నారు మీడియాతో. ఇప్పుడు లైవ్ చూద్దాం. ముఖ్యమంత్రిగా వస్తే మీ స్కూల్ ఫీజు, మీ పిల్లల స్కూల్ ఫీజు, కాలేజ్ ఫీజు, డ్వాక్రా అప్పులు, ఇంకా ఇంటి అప్పులు అండ్ అబౌవ్ 40 years, అబౌవ్ 45 years పర్సన్స్కి, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 75,000 రూపీస్ వెంటనే ఇవ్వడం, ఇదంతా జగన్ గారి వల్లనే అవుతుంది అండ్ జరుగుతుంది కూడా. అండ్ జగన్ గారికి మనం ఆయన చేయగలుగుతారా చేయలేరా అని అడగడానికే మన ఇది లేదు. ఎందుకంటే ఆయన పులి బిడ్డ. ఆయన ఎప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ చేశారు, ఆ తర్వాత అది చేశారు ఇది చేశారు అని మనం మాట్లాడుకున్న తర్వాత వైఎస్ఆర్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని సూపర్ అని చెప్పేంతనే తీసుకెళ్లారే కానీ ఈయనని సూపర్ డూపర్ ఆయన హైటెక్తో పాటు వైఎస్ఆర్ గారు హైటెక్తో పాటు అగ్రికల్చర్ని కూడా టేక్ కేర్ చేసుకున్నారు. అలాగే ప్రజల ఆరోగ్యాన్ని కూడా ఆరోగ్యశ్రీ తీసుకుని ఎవరైనా ఎంత పెద్ద హాస్పిటల్ అయినా వెళ్ళి మీకున్న ప్రాబ్లంని చేయించుకోవచ్చు అన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు. ఇలా 1 కాదు 2 కాదు ఆయన తీసుకొచ్చిన పథకాలు మీకు అన్నీ తెలుసు. ఏదైనా కొంచెం ఇక్కడ నాయుడు గారు ఇప్పుడు తీసుకొచ్చిన పథకాలు, ఆయన తీసుకొచ్చిన పథకాలు పేరు మార్చి తీసుకురావచ్చిందే తప్ప 1, 2 కొత్తది. సో ఇప్పుడు వచ్చిన ఈ పథకం అంటే ఆయన 3,000 4,000 ఇవ్వడం, దానికంటే మీరు డ్వాక్రా అప్పు నుంచి ఫస్ట్ అప్పు తీర్చాలండి, ఆ తర్వాతే అది ఇవ్వాలి. సరే, ఇక్కడ మన జగన్ గారు అప్పు తీర్చడం నుంచి కాలేజ్ ఫీజు, స్కూల్ ఫీజు, పిల్లల చదువు అన్ని చూసుకుంటూ అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ క్లాసెస్ వాళ్ళకి అబౌవ్ 45 years ఏజ్ ఉన్న వాళ్ళకి 75,000 రూపీస్ స్ట్రైట్గా ఇవ్వడం, ఇలా ఇంకా చాలా 9 జెమ్స్ నవరత్నాలు. యూ ఆల్ నో యూ విల్ డెఫినెట్లీ బ్రింగ్ ఎవ్రీథింగ్. ఆయన 10 ఏళ్ళగా ఒక చీఫ్ మినిస్టర్స్ కొడుకు, మన ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ గారు, ఆయన బాగా హీరోగా యాక్ట్ చేస్తూ జాలీగా మాతో మేమందరూ జాలీగా తిరుగుతున్నాం. కానీ ఈయన ప్రజలు 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 ప్రజలు